భారత్ పై పాక్ సంచలన వ్యాఖ్యలు చేస్తుంది. ఆఫ్ఘన్ తో చాలలేక భారత్ పై విషం చిమ్ముతూ ఉంది. ఈ బ్రేకింగ్ చూసే ముందు ఒక బిగ్ అప్డేట్ అయితే చూద్దాం. హైదరాబాద్ మొత్తంలో ఉన్న బెస్ట్ ప్రాపర్టీస్ అన్నింటినీ కూడా ఒకే వేదికపైకి తీసుకొస్తుంది సుమన్ టీవీ. అక్టోబర్ 18, 19వ తేదీన హెచ్ఎస్సిసి నోవాటలో జరిగే సుమన్ టీవీ ప్రాపర్టీ ఎక్స్పోలో బెస్ట్ ఫ్లాట్స్, విల్లాస్, ఓపెన్ ప్లాట్స్, దీపావళి ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్తో అందుబాటులో ఉంటాయి. మీరు విజిట్ చేసి ప్రతి గంటకి ఒక గోల్డ్ కాయిన్ గెలుచుకునే ఛాన్స్ కూడా ఉంటుంది. ఫ్యామిలీతో రండి, మీ డ్రీమ్ ప్రాపర్టీని సొంతం చేసుకోండి. ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తే భారత్ పై పాక్ సంచలన వ్యాఖ్యలే చేస్తుంది. ఆఫ్ఘన్తో చాలలేక భారత్ పై విషం చిమ్ముతూ ఉంది. భారత్ తరపున పాక్ పై ఆఫ్ఘన్ పరోక్ష యుద్ధమే చేస్తుంది అనేలా పాక్ మంత్రి ఆసిఫ్ వ్యాఖ్యలు ఉన్నట్లుగా కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఆఫ్ఘన్ నిర్ణయాలు కాబూల్లో కాకుండా ఢిల్లీలో తీసుకుంటున్నారని కూడా కామెంట్స్ చేస్తూ ఉన్నారు. పాక్ తీరుపై భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. పాకిస్తాన్కు ఆఫ్ఘనిస్తాన్ చుక్కలు చూపించిందని కూడా చెప్పుకోవచ్చు. పాక్ దాడులను ధీటుగా ఎదుర్కొనడమే కాదు, తాలిబాన్ల దెబ్బెంటూ రుచి చూపించారు. తాలిబాన్ల ఊహించని దూకుడుకు కాళ్లబేరానికి కూడా వచ్చింది. దీంతో రెండు దేశాల మధ్య బుధవారం సాయంత్రం 6 గంటల నుంచి సీజ్ ఫైర్ ఒప్పందం కుదిరింది. అయితే తాజాగా పాక్ రక్షణ మంత్రి సంచలన వ్యాఖ్యలే చేశారు. మరోసారి ఆయన భారత్ పై విషం కక్కారు. తమతో ఆఫ్ఘన్ ద్వారా భారత్ యుద్ధం చేస్తుందని అనేలా మాట్లాడారు. ఆఫ్ఘనిస్తాన్ తన నిర్ణయాలను కాబూల్లో కాకుండా ఢిల్లీలో తీసుకుంటున్నారని కూడా ఆసిఫ్ కామెంట్స్ చేయడం జరిగింది. ఇటు మరోవైపు ఆఫ్ఘన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి ఇటీవల భారత్ పర్యటనపై కూడా తన అక్కసు వెళ్లగక్కారు. ఈ పర్యటన వాణిజ్యం, ద్వైపాక్షిక సంబంధాలతో పాటు ఇతర ఉద్దేశాలను కలిగి ఉందని కూడా అన్నారు. ఈ ఉద్రిక్తతలను మరింత తీవ్రతరం చేయొద్దు అంటూ కూడా ఆఫ్ఘన్ కు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. క్లియర్ గా చెప్పాలంటే భారత్ తరపున పాక్ పై ఆఫ్ఘన్ పరోక్ష యుద్ధం చేస్తుందని కూడా ఇండైరెక్ట్ గా మాట్లాడే ప్రయత్నం అయితే ఇక్కడ చేయడం జరిగిందని చెప్పుకోవచ్చు. భారతదేశంతో ఆఫ్ఘన్ స్నేహాన్ని పాక్ ఇప్పుడు తట్టుకోలేకపోతుంది. అందుకు ఆఫ్ఘన్ మంత్రి మన దేశంలో ఉన్న సమయంలో కాబూల్ దాడులు చేసింది, ఆఫ్ఘన్ను భయపెట్టే ప్రయత్నం చేసింది. కానీ తాలిబాన్లు మాత్రం తమ ప్రతాపం ఏంటో చూపించారు. పాక్కు సరైన బుద్ధి చెప్పారు. సరిహద్దులో బీభత్సం సృష్టించి పాక్ సైనికుల పని పట్టారు. ఆఫ్ఘన్ దెబ్బకి పాక్ సైనికులు ఎంతో మంది హతమయ్యారు. అలాగే ఆఫ్ఘనిస్తాన్లో భారీగానే ప్రాణ నష్టం కూడా జరిగింది. సామాన్య పౌరులు కూడా చనిపోయినట్టు ఆ దేశం ప్రకటించింది. ఇంతలోనే సీజ్ ఫైర్ అమల్లోకి వచ్చింది. గతంలో భారతదేశంతో ఫైట్ చేసే ధైర్యం లేక కూడా పాకిస్తాన్ ఇలానే మోకరిల్లింది. కాల్పులను ఆపాలి అంటూ కూడా వేడుకుంది. ఇప్పుడు అదే తరహా పరిస్థితి ఆఫ్ఘన్తో యుద్ధంలోనూ ఇక్కడ కనిపించిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం రెండు దేశాల మధ్య 48 గంటల పాటు సీజ్ ఫైర్ అమల్లో ఉంది. 48 గంటల తర్వాత ఏం జరుగుతుంది అనేది కూడా చూడాలి. కాల్పుల విరమణ ఒప్పందాన్ని కొనసాగిస్తారా లేదా అన్నది ప్రస్తుతం ఉత్కంఠ రేపుతుందని చెప్పుకోవచ్చు. ఏదేమైనా ఆఫ్ఘన్ యుద్ధాన్ని భారత్ కు ఆపాదించి పాక్ తన బుద్ధిని మరోసారి చాటుకుందని కూడా చెప్పుకోవాలి. భారత్ తలుచుకుంటే నేరుగానే యుద్ధం చేస్తుందే తప్ప వేరొకరి ద్వారా యుద్ధం చేసే స్థితిలో లేదని పాక్ మరొకసారి తెలుసుకోవాలి.